మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆన్ VA అన్ని జ్యువెలర్స్ మీద. నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. గుంటూరు జిల్లా చిలువూరులో జరిగిన బిర్యానీ మర్డర్ కేసులో విచారణ కొనసాగుతోంది. బిర్యానీలో మత్తు టాబ్లెట్లు కలిపి ప్రియుడితో కలిసి భర్త శివనాగరాజును చంపిన కేసులో భార్య లక్ష్మీ మాధురి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ప్రియుడు గోపి, వారికి సహకరించిన ఆర్ఎంపీ డాక్టర్, షాప్ నిర్వాహకుని కూడా పట్టుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే 4 రోజులు గడిచినా నిందితులను అరెస్ట్ చూపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే బిర్యానీ మర్డర్ కేసుకు సంబంధించి మంగళగిరి రూరల్ పోలీసులు రహస్య విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు కీలక విషయాలు రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది. ఇటు కేసు విచారణలో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా ఉండేందుకే పోలీసులు రహస్యంగా దర్యాప్తు జరుపుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఈ నెల 18న లక్ష్మీ మాధురి భర్త శివనాగరాజును ప్రియుడితో కలిసి చంపేసింది. బిర్యానీలో మత్తు టాబ్లెట్లు కలిపి భర్త నిద్రలోకి జారుకున్నాక ప్రియుడు గోపితో కలిసి ప్రాణాలు తీసింది. సహజ మరణంగా చూపించే ప్రయత్నం చేసినా బెడిసి కొట్టడంతో పోలీసులకు చిక్కింది. వివాహేతర సంబంధం గురించి భర్త పలుమార్లు హెచ్చరించడంతో లక్ష్మీ మాధురి ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, మనం చూస్తున్నాం ఇటు బిర్యానీ మర్డర్ కేసు సంబంధించి ఇప్పటికే జరిగి కూడా 4-5 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు అసలు అరెస్ట్ కి సంబంధించి పోలీసులు ఎక్కడా కూడా చెప్పట్లేదు. అసలు దాని వెనుక కారణాలు ఏంటి? ప్రెసెంట్ అసలు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? ప్రశ్న గుంటూరు జిల్లా చిలువూరులో జరిగినటువంటి బిర్యానీ మర్డర్ కేసుకు సంబంధించి రోజుకు కొత్త మలుపు తీరుతుందని చెప్పాలి. ఈ నెల 18న అక్రమ సంబంధం గడ్డువస్తున్న నేపథ్యంలో ప్రియుడితో కలిసి లక్ష్మీమాధురి అనే మహిళ భర్తను హత్య చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అటు లక్ష్మీమాధురితో పాటు ప్రియుడు గోపి, అదేవిధంగా అతనికి సహకరించిన మరో ఇద్దరు, అంటే ఏదైతే మెడికల్ షాప్ సంబంధించి మత్తు టాబ్లెట్ ఇచ్చినటువంటి మెడికల్ షాప్ నిర్వాహకులతో పాటు ఆ టాబ్లెట్లు తీసుకొచ్చినటువంటి గోపి స్నేహితుడు, అతను కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం ఈ నలుగురిని కూడా పోలీసులు రహస్య విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనకు అంటే ప్రధానంగా ఈ శివనాగరాజు ఎవరైతే భర్త అతను హత్య చేయడానికి ప్రధాన కారణం, దానికి సంబంధించి కీలక విషయాలు కూడా వెలుగు చూసినట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే భార్య అక్రమ సంబంధానికి సంబంధించి పలుమార్లు లక్ష్మీమాధురిని హెచ్చరించారు శివనాగరాజు. అయినా సరే ఆమెలో తీరు మారలేదు. అదే విధంగా కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఎలా అయినా సరే భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే కనుక ఖచ్చితంగా తమ బండారం బయటపడుతుందనే ఆందోళనతో ఆమె ఈ పథకానికి రచించినట్లు తెలిసింది. ఎలా అయినా సరే భర్త శివనాగరాజు అడ్డు తొలగించుకోవాలని చెప్పి భావించినటువంటి లక్ష్మీ మాధురి ఈ విషయాన్ని ఆ ప్రియుడు గోపికి చెప్పడం, వాళ్ళిద్దరూ కలిసి ఏదైతే ఈ మత్తు టాబ్లెట్లు బిర్యానీలో కలిపి అతను తినిపించిన తర్వాత నిద్రలోకి జారుకున్న తర్వాత ఈ ప్రాణాలు తీయాలని చెప్పి పథకం ప్రకారం వీళ్ళంతా కూడా చేసినట్టు కూడా పోలీసులు ప్రధానంగా గుర్తించారు. అనుకున్నట్టుగానే ఈ నెల 18వ తేదీన ఆ బిర్యానీలో మత్తు టాబ్లెట్ దాదాపు 20 మత్తు టాబ్లెట్లను కలిపి అతను గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత అతను హత్య చేసి అటు ఊపిరాడకుండా హత్య చేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి సహజ మరణంగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ప్రయత్నం అంతా కూడా బెడ్స్ కొట్టడం, ప్రస్తుతం వాళ్ళంతా కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ ఈ ఘటన జరిగి దాదాపు 4-5 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి 4 నిందితులు కూడా పోలీసులు అదుపులో ఉన్నట్టు మనకి సమాచారం ఉంటుంది. వాళ్ళందరూ కూడా రహస్య విచారణ చేస్తున్నట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి రోజుకొక కొత్త విషయం, కొత్త ట్విస్ట్ బయటకు వస్తున్న పరిస్థితి నేపథ్యంలో కేసులో మంగళగిరి రూరల్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి అన్ని కోణాల్లోనూ కూడా విచారణ చేసిన తర్వాత వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు ఘటన జరిగి 4-5 రోజులు కావస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి కొత్త అప్డేట్ లేకపోవడం, తదుపరి చర్యలకు సంబంధించి పోలీసుల నుంచి కూడా ఇటువంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాని మీద కూడా క్లారిటీ లేకపోవడంతో ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ
బిర్యానీ మర్డర్ కేసుకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు రోజుకొక కొత్త ట్విస్ట్ వెలుగులోకి రావడంతో ఈ కేసు మరింత లోతుగా దర్యాప్తు చేసే పనిలో పోలీసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే అన్ని కోణాల్లో కూడా పూర్తిగా ఈ కేసును దర్యాప్తు చేసి సరైనటువంటి సమాచారం అంతా కూడా సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులు కూడా భావిస్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి జాప్యం కూడా జరుగుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ నలుగురు నిందితులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీమార్తో పాటు ఆమె ప్రియుడు గోపితో పాటు మరో ఇద్దరు కూడా వీళ్ళందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లుగానే మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే త్వరలో తెలిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు కూడా దీనికి సంబంధించి పక్క ప్రణాళిక ప్రకారం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ బిర్యానీ మర్డర్ కేసుకు సంబంధించి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో పోలీసులు కూడా దీనికి సంబంధించి ఆచితూచి వెళ్తున్నట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. ఇటు చూసుకోవచ్చు, గుంటూరు జిల్లా చిలువురులో జరిగిన బిర్యానీ మర్డర్ కేసుకు సంబంధించి రోజుకో ట్విస్ట్ నెలకొందనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఇందులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఘటనకి సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు.